నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న అధికార వైసీపీ పార్టీని గద్దె దింపేందుకు ఎన్డీఏ కూటమిని గెలిపించాలి. కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బాధితుల కార్మిక సంఘాల నాయకుల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు. దేశ ప్రజల రక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కోసమే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆప్ రాజకీయ పార్టీలతో ఇండియా కూటమి ఏర్పాటు. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరిన మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పల్లంరాజు. అధికార ఆకలి తీర్చుకునే కూటమియే గాని ప్రజాసేవ చేసే కూటమి కాదు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎద్దేవా. జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఇంట్లో కూడా చిచ్చు పెట్టి తన కుమార్తెతో తప్పుడు ఆరోపణలు చేయించాడని ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం పవన్ కళ్యాణ్ తిట్టడం కోసమే తన తండ్రి ముద్రగడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారన్నారు. పవన్ కళ్యాణ్ని ఓడించాలని లేదా వంగ గీతని గెలిపించాలని అనుకోవడం తప్పు కాదని, అయితే పవన్ కళ్యాణ్ని ఓడించకపోతే తాను పేరు మార్చుకుంటాను అని తన తండ్రి చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుపట్టారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. అందరికీ నమస్కారం. నేను క్రాంతి బార్లపూడి, ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని చేయాలో అని చేస్తున్నారు. ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక బాధాకరమైన ఛాలెంజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటారట. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు. వంగా గీత గారిని గెలిపించడానికి కష్టపడవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు. మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్కా. ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను. నమస్కారం. దేశ ప్రజల రక్షణ, భారతదేశ రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఇండియా కూటమి పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకుని ఐక్యంగా పోటీ చేస్తున్నాయని కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆప్ నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యులు విహెచ్ హనుమంతరావు తదితర నాయకులు మాట్లాడుతూ, గడిచిన 10 ఏళ్లలో అన్ని స్వతంత్ర వ్యవస్థల విధానాలకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తూట్లు పొడిచిందని, దేశంలో ప్రతిపక్షాలను కక్ష సాధించే రీతిలో బీజేపీ పాలన సాగిస్తోందన్నారు. రైతులకు సంబంధించి 3 నల్ల చట్టాలను పార్లమెంట్లో ఆమోదం నిమిత్తం బీజేపీ తీసుకువస్తే దాన్ని ప్రశ్నించిన పాపానికి తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీని సస్పెండ్ చేశారన్నారు. దేశంలో అవినీతి పెచ్చుమీరిపోయిందని, బ్యాంకులను మోసం చేసిన వారిని బీజేపీలోకి ఆహ్వానిస్తుందన్నారు. బీజేపీ బడాబాబుల కోసం పోరాడుతుంటే కాంగ్రెస్ పేదల అభివృద్ధి గురించి పనిచేస్తుందన్నారు. 10 లక్షల కోట్ల రూపాయల రుణాలను ఆదానీ, అంబానీ కోసం మోడీ మాఫీ చేశారన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై మతతత్వ బీజేపీ నేతలు తెలంగాణలో ఒకలా, ఆంధ్రాలో మరోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలను ఇంతవరకు అన్ని రంగాల్లో అంటకాగిన వైసీపీని కూడా ఓడించాలని పిలుపునిచ్చారు. సుస్థిరమైన పాలన కాంగ్రెస్ పార్టీ ద్వారానే అన్ని వర్గాల ప్రజలకు వస్తుందని అన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేశారని, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేందుకు మతతత్వ బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుందని ఆరోపించారు. ఇండియా కూటమికి చెందిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు దువ్వా శేషబాబ్జీ, ఎం రాజశేఖర్, సిపిఐ నాయకులు కె బోడకొండ, ఆప్ నాయకులు నరాల శివ, కృష్ణమోహన్, వరదరాజులు, కాంగ్రెస్ నాయకులు మల్లిపూడి రాంబాబు, పైడా రామ్కుమార్, మట్టా ప్రసాద్, డి గాంధీరాజు, కాకినాడ సిటీ కాంగ్రెస్ అభ్యర్థి చక్కా నూకరాజు, కాకినాడ రూరల్ అభ్యర్థిని పిల్లి సత్యలక్ష్మి, లలిత, తాళ్ళూరు రాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ నేను అనుకుంటాను, దేశ చరిత్రలో ఎవరైనా హెచ్చుగా హెరాస్ చేయబడిన ముఖ్యమంత్రి ఉన్నారంటే అది అరవింద్ కేజ్రీవాల్ గారు. ఆయనకి జరిగినంత హెరాస్మెంట్ ఎక్కడ కూడా జరగలేదు. ఆయన స్వతహాగా 2 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
ఢిల్లీలో ఏర్పరుస్తే ఆయన పవర్స్ని అసర్ట్ చేసి లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా కూడా మరి ప్రభుత్వాన్ని నడపడానికి ఇంటర్ఫియరెన్స్ చేశారు. ఆయన అలాగా సస్టైన్ చేస్తూ వచ్చి పంజాబ్లో ఎలక్షన్ చేసిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ అని ఆయన మీద రుద్ది ఆయన మీద మరి ఏ విధంగా అన్యాయంగా ఎలక్షన్ ముందు ఆయన్ని అరెస్ట్ చేస్తారో మనం అందరం చూస్తున్నాం. ఇందాక సిపిఎం సోదరులు బాబ్జీ గారు చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ వీక్ అని అనుకుంటే మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద అకౌంట్స్ ఫ్రీజ్ చేయాలి, కాంగ్రెస్ మీద ఈ విధంగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టి పదే పదే తిట్టుతూ ఉండాలి అంటే ఆయన నర్వస్గా ఉన్నారు. ఆయనకు తెలుసు, వాస్తవం తెలుసు ఎటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయో, ఏ విధంగా మొత్తం దేశం క్షీణ పరిస్థితుల్లో ఉందో ఆయనకు తెలుసు. ప్రజల్లో 2 అంశాల మీద ముఖ్యంగా సర్వేస్లో తేలింది ఏమిటంటే నిత్యావసర వస్తువుల మీద ధరల మీద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇంత హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్తో కూడా ప్రజలు బాధపడుతున్నారు. ఇవాళ మన సెక్యూరిటీ పరిస్థితి చూస్తే చైనా వచ్చి మన సరిహద్దుల మీద 3 సంవత్సరాలుగా కూర్చుంది. అది రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తే ఆయన మెంబర్షిప్ అన్యాయంగా తీశారు. మళ్ళీ కోర్టు ఇంటర్ఫియరెన్స్ ఆయన రీఇన్స్టేట్ అయ్యారు. ఏమన్నా ప్రశ్నిస్తే చాలు. అదేవిధంగా అదానీ గారి మీద ఎక్స్పోజ్ జరిగిన తర్వాత అదంతా బయట పెడితే పార్లమెంట్నే రద్దు చేశారు. వారి పరిపాలన ఎలా ఉందంటే స్టేక్ హోల్డర్స్తో కన్సల్టేషన్ లేకుండా వాళ్ళు రాజ్యాంగాన్ని ఒక యాక్ట్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసాం ఏ విధంగా అయితే ఫార్మర్స్ బిల్స్ 3 ఇంపార్టెంట్ ఫార్మర్స్ బిల్స్ ఫార్మర్స్తో సంప్రదించ లేకుండా ఎక్స్పోర్ట్ కేవలం కక్ష సాధింపు తప్పితే ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా పూర్తి చేయలే. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, अंतरतो आगे ब्लैक मनी लाऊंगा हर एक के उसमें मैं जमा करूंगा बैंक में आ 15 లక్షలు ఇప్పటి వరకు పెట్టలే. అంతేకాదు పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ చేయడం జరిగింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటిది అదే ఇవాళ విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అంటే దాన్ని కూడా అదానికి అమ్మేయడం జరిగింది. అంతటితో ఆగలే సంవత్సరం పొడవుగా ఢిల్లీ బజార్లలో ఎండనక వాననక రైతులు రోడ్ల మీద వండుకుంటే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వాలి. అదే మా ఎలక్షన్ మేనిఫెస్టోలో స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి మేము పూర్తి తప్పనిసరిగా రైతులకు న్యాయం చేస్తామని చెప్పడం ముఖ్య ఉద్దేశం. అంతేకాదు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగినప్పుడు అపోజిషన్ నాయకులు ఈయనేం తిరుగుతున్నా ఇన్ని కిలోమీటర్లు అన్నాడు. కానీ అది పట్టుదల, ఆ కుటుంబంలో పట్టుదల ఉన్నది. ఒక పని చేస్తా అంటే చేసి తీరుతారు. ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి ఇచ్చింది, 20 పాయింట్ ప్రోగ్రామ్ చేసి పేదలను పైకి తెచ్చి అదే కోవిడ్ వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి ఆల్మోస్ట్ ఏది 5,000 కిలోమీటర్లు 4,800 కిలోమీటర్లు నడిచిందంటే అది హిస్టారికల్. కానీ అందులో ఆయనకు తెలిసిన విషయాలు ఏంటంటే రైతులను కలిశాడు, అదేవిధంగా నిరుద్యోగులను కలిశాడు, నిరుపేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీలను కలిశాడు. ఆయనకు ఆలోచన వచ్చింది ఈ దేశంలో అట్టడుగులు ఉన్నటువంటి పేద ప్రజానికి ఏ విధంగా న్యాయం చేయాలని. కులమైన అన్నాడు క్యాస్ట్ వైజ్ సెన్సస్, వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. అంతటితో ఆగలే 50% సీలింగ్ కూడా తీసేస్తాడు. ఇట్ ఈస్ ఎక్స్రే అన్నాడు. వాట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ? కింది ప్రజలు ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళ స్థితిగతులు ఎట్లున్నాయి? కనుక 90% ఉన్నటువంటి ఆఫీషియల్స్ లో 3 బీసీలు ఉన్నారు. ఒకప్పుడు సోనియా గాంధీని అన్నారు రిమోట్ కంట్రోల్, వీళ్ళ రిమోట్ కంట్రోల్ ఏడున్నది తెలుసా? నాగ్పూర్ హెడ్ క్వార్టర్ మోహన్ భగత్, ఆయన చెప్తేనే నడవాలి దుకాణం వీళ్ళది. కనుక అది కూడా చేయలే. కానీ రాహుల్ గాంధీ 2 ఇష్యూస్ మంచిగా తీసుకున్నాడండి. ఒకటి క్యాస్ట్ వైజ్ సెన్సర్, అనదర్ ఈజ్ 50% సీలింగ్ ఆల్సో ఐ విల్ రిమూవ్ అండ్ అకార్డింగ్ టు ది పాపులేషన్ విల్ గివ్ రిజర్వేషన్ అన్నాడు. ఎవడన్నా అన్నాడా ఇంతవరకు? ఏ నాయకుడన్నా మాట్లాడినా పేద ప్రజల గురించి? జగంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహుని గెలిపించేందుకు
ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని నరసింహం కోడలు శ్రీనిధి కుమార్తె ప్రసూన అన్నారు. తోట నరసింహం తరపున ప్రచారం నిర్వహిస్తున్న వారు జగ్గంపేటలో రెండో రోజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రచారంలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని, జగన్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులై మళ్లీ జగన్ను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు ఒమ్మి రఘురాం, బండారు రాజా, కరుటూరి వీర్రాజు, ఆకుల శ్రీధర్, చెరుకూరి జయరాజ్, కురుటూరి రాజు, కొండ్రోతు పైడియా, ఎస్ఏ గపూర్, సుప్ప రఘునాథ్, నీలపల్లి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మేడం ఎలా చూడండి మేడం అలా చూడక్క అలా చూడాలి. జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ పార్ట్నర్ సింగర్ నాయకత్వం పార్ట్నర్ సింగర్ నాయకత్వం. మేము మా నాన్నగారు గురించి అని ఇప్పుడు గడప గడపకి తిరగడం జరుగుతుందండి. ఇప్పుడు 13వ తారీఖున మనకి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, దాంట్లో భాగంగా గడప గడపకి తిరిగి మా నాన్నగారు తోట నరసింహం గారిని, ఎంపీ అభ్యర్థి చలమశెట్టి సునీల్ గారిని నెగ్గించమని అడుగుతున్నామండి. మాకు స్పందన అయితే చాలా బాగా వస్తుందండి. అందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాల వల్ల కానీ, ఆయన పెట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ చాలామంది అసలు మీరు మమ్మల్ని అడగవద్దండి, మేము జగన్ గారికే వేస్తాము అని చాలా గట్టిగా చెప్తున్నారండి. అసలు అయితే మేము ఏ ఇంటికి వెళ్ళినా చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి జగన్ గారు పెట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ, ముందు టర్మ్లో నరసింహ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ అవన్నీ ఇప్పటికీ కూడా జనాలు గుర్తుపెట్టుకుని, నరసింహ గారు మాకు 10 ఏళ్ల క్రితం కూడా మాకు ఇలా చేశారమ్మా, మేము ఎలా మర్చిపోతాము అని చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు. దానివల్ల మా అందరికీ కూడా చాలా బాగుంటుందండి. తిని మా ఆడబడుచు తోట నరసింహ గారు అమ్మాయి. మేము గత 2.5 నెలలుగా ఈ ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాము. ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఎవరైనా కూడా జగనే మా పెద్ద అబ్బాయి, జగన్ గారే మమ్మల్ని బాగా చూసుకున్నారు, ఆయనకే ఓటేస్తాము అన్న విధంగా మాట్లాడుతున్నారు. తోట నరసింహ గారు కూడా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా, మళ్ళీ పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. ఆయన గతంలో చేసిన మంచి కార్యక్రమాలు ఈ రోజుకి కూడా ప్రజలు ఏది కూడా మర్చిపోలేదు. ఆయన కూడా చాలా బాగా గుర్తుపెట్టుకుని ఆయన వల్ల మేము ఎంతో లబ్ధి పొందాము. మళ్ళీ ఆయన వస్తేనే జగ్గంపేటకి అభివృద్ధి అన్నది ఉంటుంది అని భావిస్తున్నారు ప్రజలు కూడా. సో ఖచ్చితంగా ఈసారి తోట నరసింహ గారే ఎమ్మెల్యేగా నెగ్గుతారని మేము అందరం భావిస్తున్నాం. జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా విజయం వైపు దూసుకెళ్దామని కాకినాడ రూరల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ కరప మండలం పెనుగుదురు గ్రామంలో రెడ్డిపల్లి భాస్కర్, రెడ్డిపల్లి నారాయణరావు సంయుక్త ఆధ్వర్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి కూటమి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ 5 ఏళ్ల రాక్షస పాలనకు ప్రజలంతా విసిగెత్తిపోయారని, ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దె దించుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. కాకినాడ రూరల్లో టీడీపీ బలంతోనే విజయం సాధ్యమని, సహకరిస్తున్న టీడీపీ నేతలు అందరికీ రుణపడి ఉంటానన్నారు. కూటమి ప్రభుత్వాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలోని అతిపెద్ద నియోజకవర్గమైన కాకినాడ రూరల్ కేంద్ర నిధులతో ప్రత్యేకంగా అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం రూరల్లో ఐక్యంగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల బాబు, తెలుగుదేశం పార్టీ రూరల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ నులుకుర్తి వెంకటేశ్వరరావు, కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పింకె శ్రీనివాస్ బాబా, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గుర్తులేక ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఉన్న వారు అందరూ కూడా ఈ రాబోయే కాలంలో సైకిల్ గుర్తు బదులు ఈ గ్లాస్ గుర్తుకు వేయాలని ప్రతి వారికి తెలియజెప్పవలసిన విషయం కన్నా ప్రజానికం ఉందని చెప్పి ఈ చాలా చెప్తాం. వాళ్ళు రోడ్డు వేరు, మన రోడ్డు వేస్తే కేసట. మనం ఏదన్నా సంఘాల ద్వారా
ఓ మంచి చేద్దామంటే కేసు, ఈవేళ దాని మీద శ్మశానం పెట్టుకుందామంటే ఉప్పులంకలో దానికి కూడా చోటు ఇవ్వలేదు. సరే, ఇప్పుడు ఏదైనా సరే అందరం మనం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. మన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఆశించి వాళ్ళిద్దరూ కలిసారా? కలలేదే. ఒక వ్యక్తిని తిప్పాలన్న, ఈ ప్రజలను కాపాడాలన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరూ కలిశారు. అదే ఇది గ్రౌండ్ లో కూడా మనకు కనపడాలని చెప్పి నేను పదే పదే మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే కాలాతీతం అయింది. నేనైతే ఒక విషయం అయితే మటుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మన ఉమ్మడి ఎజెండా సూపర్ 6, నా నెంబర్ 6, అలాగే ఉదయ్ గారి నెంబర్ 9. ఉంటే ఈ విజయం మనందరి విజయం. వచ్చే స్థానిక ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా అందరికీ సమానంగా మళ్ళీ స్థానిక ఎన్నికల్లో మీరందరూ నాయకులు అవుతారు. మంచి పొజిషన్స్ వస్తాయి. 5 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. 5 ఏళ్ళ అధికారమా, ఈ 10 రోజుల్లో చిన్న చిన్న ఈగోలా అనేది మీరు చూసుకోండి. సో దానివల్ల మనం ఈ 10 రోజులు కష్టపడి పనిచేసి 6వ నెంబర్ పైన మన రూరల్ కాబోయే ఎమ్మెల్యే, వీళ్ళైతే మంత్రి గ్రామంలో నానాజీ గారు ఆదేశాల మేరకు, సత్యబాబు గారు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ సభ ఏర్పాటు చేయడం అయింది. ఆత్మీయ సమావేశం. తెలుగుదేశం, టీడీపీ, జనసేన 3 కలిపి ఉమ్మడిగా అభ్యర్థులు నిలబెట్టారు కదా. అభ్యర్థులు ఇద్దరు వచ్చి మా దగ్గర ఆతిథ్యం స్వీకరించారండి. అయితే ఈ రోజు ఈ సభకి ముఖ్య కారణం ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఐక్యతగా ఉండాలి. ఇంకా పోరాటం చెయ్యాలి. ఇలా దొంగ ఓట్లు కూడా పెట్టే సమయం వచ్చింది కదండి. ఇప్పుడు మొన్న నానాజీ గారు చెప్పారు మా అందరితోని సమావేశంలో. ఏమనంటే వీళ్ళు బయట నుంచి, బీహార్ నుంచి వాళ్ళు తీసుకొచ్చి పంపు సెట్ల దగ్గర నెంబర్లను తీసుకుని జాగ్రత్తగా వాళ్ళని ఓటు నమోదు చేసి, బీహార్ నుంచి రప్పించి ఇక్కడ ఓటర్లని ప్రభావితం చేసి జాగ్రత్తగా మన ఊరు వచ్చి మనకు ఓటేయడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఊరూరు తిరిగి నానాజీ గారు చెప్పారండి. మా రూరల్ ప్రాంతంలో, ఈ మండలంలో కానీ ఎక్కడా కూడా మనకి అది అయ్యే సమస్య లేదండి. ఎందుకంటే మేము బయటికి లాగేస్తాం, ఖచ్చితంగా బయటికి లాగేస్తాం. అప్రమత్తంగా ఉండండి. మీరు ముందే చెప్తున్నాం, జాగ్రత్తగా ఉండండి. ఇలాగ మా ఊర్ల సైడ్ చేయడానికి అవ్వదు, కానీ కొంచెం మన అర్బన్ కలిసిన చోట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. పక్కింట్లో వాళ్ళు కూడా మనకి తెలియదు, అలాంటి ఏరియాలు కూడా ఉంటాయి మన రూరల్లోని. అది మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేసుకుంటే మన ఎలక్షన్ మాత్రం ఖచ్చితంగా మెజారిటీ 1,00,000 రావాలని. 40,000 30,000 కాదండి మెజారిటీ, 1,00,000 మెజారిటీ చెప్పి ఈ ప్రభుత్వానికి ఉన్న యాంటీనెస్ ఎంత ఉన్నదన్నది మనం చూపించవలసిన అవసరం ఎంతైనా ఉందండి. ఈ సభని నాకు చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఈ సభ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయిందండి. నానాజీ గారు, పిల్లి సత్యబాబు గారు కూడా మమ్మల్ని చాలా అభినందించారు స్టేజ్ మీద. చాలా ఆనందంగా ఉందండి. అది థ్యాంక్ యూ.